2026లో ఎవరైతే తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ డేట్స్ ఇంక్రీజ్ చేశారండి. సో బీఎడ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక 15 ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఇప్పటి వరకు ఎడ్సెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 3 ఆగస్ట్ వరకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. రిజిస్ట్రేషన్ కి 3 ఆగస్ట్ లాస్ట్ డేట్, కానీ ఎడిట్ ఆప్షన్ ఎవ్రీడే మీరైతే ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. మీరు ఎడ్సెట్ వెబ్సైట్లోనే కింద మీకు ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, హెల్ప్ లైన్ కింద ఈమెయిల్ సర్వీస్ కింద, నార్మల్ ఈమెయిల్ కాదండి. సో ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలి, మీ సర్టిఫికేట్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి డీటెయిల్గా వేస్తాను. ఆ ప్రీవియస్ వీడియోస్లో చూసుకొని మీరైతే మీ మొబైల్ అయితే వేసుకోవచ్చు. 6 ఆగస్ట్ వరకు మీరైతే చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ రేపు అంటే ఈ రోజు వరకు మీరు ఎడిట్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎవ్రీడే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చాలా మందికి వచ్చింది. మీ మెథడాలజీస్ కావచ్చు, మీ యొక్క ఇన్ఫో కావచ్చు, అవన్నీ వచ్చిన వాళ్ళకు కింద యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 7th to 10th. సో 7th, 8th, 9th, 10th మీకు నచ్చిన కాలేజెస్, మీరు ఏవైతే ఎలిజిబుల్ మెథడాలజీస్ ఉంటాయో అవి దానికి సంబంధించిన కాలేజ్ అన్ని పెట్టుకోవచ్చు. సో ఎవరైతే ఈ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు, మీకు కాలేజ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కింద డిస్క్రిప్షన్లో సపరేట్ పీడిఎఫ్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ తెలంగాణలో ప్రతి యూనివర్సిటీ అండర్లో బీఎడ్ కాలేజెస్, వాటి యొక్క అడ్రసెస్, వాటికి సంబంధించిన ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్, ఇయర్ ఫీ ఎంత ఉంటుంది, అండ్ అక్కడ వాళ్ళ కాలేజ్కి సంబంధించిన ఒక పర్సన్ నంబర్ ఉంటుంది. సో దట్ మీరు ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్ అయితే మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కాలేజ్, బీఎడ్ కాలేజ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని 50 రూపీస్ పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా మీకు నచ్చిన కాలేజ్ మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పీడిఎఫ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎన్ని సీట్స్, ఫీ స్ట్రక్చర్, మీ జిల్లాలో అసలు కాలేజ్ ఉన్నాయా లేవా మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. మెయిన్గా కొంచెం మంచి ర్యాంక్ వస్తేనే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరైతే ట్రై చేసుకోండి. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో 7th to 10th మాత్రమే మీరు ఏదో ఒక రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 4th రోజు సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్ట్రా కాలేజెస్ రీఅరేంజ్ చేసుకోవడం కావచ్చు. అది 11th ఆగస్టు. సో రిజల్ట్స్, సో ఫేజ్ 1 రిజల్ట్స్ 16th ఆగస్ట్ రోజు వస్తాయి. సో మీకు ఏ కాలేజీలో వచ్చింది, ఏ మెథడాలజీలో సీట్ వచ్చింది, ఎంత ఫీజు పేమెంట్ చేయాలి, అది 16th ఆగస్టు మీరైతే చూసుకోవచ్చు. 6th పాయింట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్. సో ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ మీకు జాయిన్ అవ్వాలనుకుంటే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకొని కాలేజ్కి 17th to 20 ఏదో ఒక రోజు వెళ్ళి మీ ఒరిజినల్స్ ప్లస్ 2 sets ఆఫ్ జిరాక్స్ మీరైతే ఇచ్చేసేయాలి. సో ఇప్పుడు ఇవి మెయిన్ మనకు రిజిస్ట్రేషన్లో ఉన్న డేట్స్. ఇప్పుడు కొన్ని డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎడిట్ ఆప్షన్ మీరు సపోజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, కోర్స్ కంప్లీషన్ కావచ్చు, ఇండివిజువల్ మెమోస్ కావచ్చు, టీసీ అండర్టేకింగ్ కావచ్చు, ఆల్రెడీ కోర్సెస్ అయిపోయిన వాళ్ళు, ఏమన్నా ఇన్కమ్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే లైక్ సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్ కానీ వాళ్ళు ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళు మీరు వెయిట్ చేయాలి. సో ఇంకా డేట్స్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి 30,000 స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ చూడాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎవ్రీ 3 to 4 అవర్స్కి మీరు చెక్ చేస్తూ ఉండండి, అయిపోతుంది. అండర్టేకింగ్ టీసీ అండి, చాలామంది టీసీ లేదు అంటున్నారు. వెబ్సైట్లో అండర్టేకింగ్ టీసీ పెట్టారు, అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసుకొని మీరు ఫోటో తీసి అదైతే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండర్టేకింగ్ టీసీ ఉంటే టీసీ పెట్టండి, టీసీ లేని వాళ్ళు అండర్టేకింగ్ టీసీ పెట్టండి. రిజల్ట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు, సపోజ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, వేరే ఇతర యూనివర్సిటీలో మీ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ అవ్వకపోతే మీరు వెయిట్ చేయండి. సో 3 ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి. 3 ఆగస్ట్ వరకు రాకపోతే మీరు ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ అయితే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఫేజ్ 1లో మిస్ అయితే ఫేజ్ 2లో అయితే మీరు వేసుకోవచ్చు. సపోజ్ రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్ మీరు ప్రింట్ తీపించుకొని రెగ్యులర్ మోడ్లో అయితే మీరు ప్రిన్సిపల్తో సైన్ తీసుకోండి. సో మీరైతే ఆ రిజల్ట్స్ అప్లోడ్ చేసి మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఫేజ్ 1లో 6 మెమోస్ పెట్టాలి. ఎవరైతే సిఎంఎం, పీసీ, సిజిపిఏ లేని వాళ్ళు 6 సెమిస్టర్ మెమోస్, డిగ్రీ వాళ్ళు 8 సెమిస్టర్ మెమోస్, బీటెక్ వాళ్ళు మీరైతే పెట్టుకోవాలి. అండ్ కోర్స్ కంప్లీషన్ తెచ్చుకోండి. ఎవరికైతే సిజిపిఏ లేని వాళ్ళు ఉంటారో, సిఎంఎం లేని వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి మీ కాలేజ్ నేము, మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్, మీ నేము, హాల్ టికెట్ నెంబర్, కంప్లీట్ సిజిపిఏ వచ్చేటట్టు స్టాంపు మీ ప్రిన్సిపల్ కావచ్చు, హెచ్ఓడి ద్వారా మీరైతే తీసుకోండి. పీసీసీఎంఎం బోనఫైడ్స్ డిగ్రీ లేని వాళ్ళందరూ కోర్స్ కంప్లీషన్ పెట్టండి. అది కోర్స్ కంప్లీషన్ లేకపోతే మీరు ఇండివిజువల్ మెమోస్ అన్ని అప్లోడ్ చేసుకోండి. కోర్స్ కంప్లీషన్ దేని పర్పస్ అంటే మీకు కోర్స్ అయిపోయినట్టు, మీకు ఇంత సిజిపిఏ వచ్చినట్టు మీకు కాలేజ్ వాళ్ళు ఇచ్చేది కాబట్టి అది మీరైతే తెచ్చుకోండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే కాలేజెస్ లిస్ట్ కావాలో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్ పీడిఎఫ్ చేయడం జరిగింది. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు యూస్ఫుల్ అవుతుంది. లింక్ క్లిక్ చేసిన తర్వాత 50 పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మెసేజ్ వస్తుంది మీరు పర్చేజ్ చేసినట్టు. ఆ మెసేజ్ ప్రాపర్గా చదివి కింద
వ్యూ పర్చేస్ అంటే మీరు పర్చేస్ చేసిన దాన్ని వ్యూ అని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ ఇష్యూస్ వచ్చిన పీడిఎఫ్ రాకపోయినా నా మెయిల్ ఐడి అక్కడ డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా గైడెన్స్. సో ఎవరికన్నా బీఎడ్ గురించి ఐడియా లేకపోయినా, బీఎడ్ మెథడాలజీ డౌట్ ఉన్నా, సో కౌన్సిలింగ్ మన డౌట్స్ ఉంటే మీరు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయొచ్చు. ఎడ్సెట్ గైడెన్స్ కావచ్చు, ఎడ్సెట్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, మెసేజ్ చేస్తే మీకు ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంది. సో ఎవరికైతే ఈ బీఎడ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి ఇవ్వాలంటే 350 రూపీస్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మీకు గైడెన్స్ కావచ్చు, కాలేజ్ లిస్ట్ కావచ్చు, అన్ని ఇందులోనే అయిపోతాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాలేజ్ లిస్ట్, గైడెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అని మెసేజ్ చేస్తే ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీడియోస్లో చెప్పిన ఈ డౌట్స్ కావచ్చు, చిన్న డౌట్ కావచ్చు, డైరెక్ట్ కాల్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ ఉండదండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు వీడియోస్లో ఉంటుంది. అన్ని వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్ ఇంకా అవ్వని వాళ్ళు మీరు వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. సో వాళ్ళు చెక్ చేసే వరకు వెయిట్ చేస్తూనే ఉండండి. వన్స్ అక్కడ ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూ ఉందంటే అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఆ రిలవెంట్ సర్టిఫికేట్ మీరైతే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత 1 or 2 days అయితే వెయిట్ చేయాలి వాళ్ళు అప్రూవల్. సో మనకి లాస్ట్ డేట్ 3rd August కాబట్టి 3rd August వరకు అందరి అయిపోతాయి. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ రీఅప్లోడ్ చేసుకోండి. వాళ్ళు ఏవైతే సర్టిఫికేట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటే అవి రీఅప్లోడ్ అయితే చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.